డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27వ తేదీ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం సభలు రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు పర్యటనలు ఖరారయ్యాయి. 27న పలమనేరు నగరి, నెల్లూరు రూరల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో, 29న శ్రీశైలం, నందికొట్టూరు, కర్నూలు, 30న మైదుకూరు, పొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారం చేస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే మొత్తం కూడా శ్రీకారం చుట్టారు. దానికి ఒక రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే తొలి విడత అంటే ఈ నెల అంటే 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వరుసగా ఏ పర్యటన ఉన్నా ఇన్ని కూడా దాని షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగింది. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం సభలు రోడ్ షోలు మొత్తం కూడా శ్రీకారం చుట్టారు. అయితే రోజుకి కనీసం 3 నుంచి 4 నియోజకవర్గాల సభలు రోడ్ షోలు సాగేలాగా ఒక ప్రణాళికను ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రజాగణం పేరుతో ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా అంటే ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల షెడ్యూల్ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని టీడీపీ అధిష్టానం తెలిపింది. ఏదైతే 27వ తేదీన పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఉంటుంది. అలాగే 28వ తేదీన రాప్తాడు, సింగనమల, కదిరిలో ఏర్పాటు చేశారు. అదే 29వ తేదీన శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30వ తేదీన మైదుకూరు, పొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం ఉంది. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటన అయితే మొత్తం కూడా 31వ తేదీ వరకు కూడా ఈ రూట్ మ్యాప్ మొత్తం కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా అంటే నిన్న జరిగిన ఏదైతే టీడీపీ వర్క్ షాప్ లో కూడా ఈ టీడీపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులకు అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా దిశానిర్దేశం కూడా చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా సుదీర్ఘంగా దాదాపు 4 గంటల సేపు వర్క్ షాప్ సుదీర్ఘంగా చంద్రబాబు కూడా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా ఇక నుంచి అంటే ఈ రోజు నుంచి ప్రజల్లో ఏ విధంగా మెలగాలి, అలాగే వైసీపీ వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, రేపు ఎన్నికల్లో వారు వైసీపీ ఏ విధంగా వ్యూహాలు వేస్తుందో దానికి మనం దానికి తగ్గట్టుగానే ఎత్తుకు పై ఎత్తు వేయాలన్న సందేశాన్ని కూడా నిన్న చంద్రబాబు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇక ఈ చంద్రబాబు పర్యటనతో కూడా ఇంకా టీడీపీ క్యాడర్లో ఒక కొత్త జోష్ కూడా నింపేందుకు కూడా ఎంతగానో దోహదపడుతుంది అంటున్నారు. అలాగే మొత్తం ఏ అయితే 160 నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు ఉండే విధంగా కూడా మొత్తం కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఏదైతే ఈ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలదో అప్పటి నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారం మీద ప్రత్యేక దృష్టి సారించింది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే చంద్రబాబు పలు కార్యక్రమాల ద్వారా ఇప్పటికే జనాల్లోకి చొచ్చుకెళ్లిన విషయం అందరికీ తెలిసింది. అటు టీడీపీ క్యాడర్ కూడా మోటివేట్ చేసే విధంగా కూడా అనేక కార్యక్రమాలు కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరోవైపు లోకేష్ కూడా ప్రజాగణం పేరుతో మరిన్ని రోడ్ షోలు అలాగే సభలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు కూడా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా మొత్తం కూడా టీడీపీ స్టార్ క్యాప్టెన్స్ గా త్వరలోనే ఈ చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి అట్లాగే నందమూరి బాలకృష్ణ కూడా ఉండబోతున్నారు. వీళ్ళకి సంబంధించిన రూట్ మ్యాప్స్ కూడా త్వరలోనే సిద్ధం చేస్తున్నట్లు కూడా టీడీపీ అధిష్టానం అయితే తెలుపుతుంది.